మేము ఇప్పుడే హాస్పిటల్‌కైతే వెళ్ళైతే వచ్చేసామనమాట. సో, 9 తగిలిన తర్వాతే ఎందుకో పెయిన్స్ అనిపిచ్చాయి. పెయిన్స్ కూడా కాదు, కొంచెం అన్‌కంఫర్టబుల్ అయితే అనిపిచ్చేసింది. ఇక హాస్పిటల్‌కైతే వెళ్ళైతే వచ్చామనమాట. 9 తగిలిన తర్వాత 2, 3 టైమ్స్ అయితే వెళ్ళాల్సయితే వస్తుంది. సో, ఐస్ క్రీమ్ బాగా తినాలనిపిస్తే చెప్పాను. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చేసారు. ఒక్కొక్కటి 90 రూపీస్ అంట. 2 కప్స్ అయితే తీసుకొచ్చేసారు. మాక్సిమం నేను తినను. బట్ ఎందుకో అదొక్కటి మిగిలిపోయింది. ఐస్ క్రీమ్ తినాలి అని అనిపిచ్చేసి. సో, ఇక అందుకనేసి అయితే తెమ్మంటే తీసుకొనైతే వచ్చేసారు. అమ్మకి సడెన్‌గా ఫోన్ చేయాల్సొచ్చింది. సో, ఇక వెంటనే అయితే వచ్చేసింది. నాకెందుకో కొంచెం అన్‌కంఫర్టబుల్ నడవలేకపోయాను. ఆహ్, బేబీ పొజిషన్ చేంజ్ అయిందనమాట. సో, తల కిందకైతే వచ్చేసింది. సో, ఇక అందుకనేసి మేమైతే హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత నార్మల్ స్కాన్ తీస్తారు కదా! సో, అప్పుడైతే చెప్పారనమాట. తల కిందకొచ్చేసింది. నార్మల్‌గా 9థ్ మంత్ ఎండింగ్‌లో బేబీ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుందనమాట. హ్మ్. ఒక్కొక్కళ్ళది చేంజ్ అవుతుంది. ఒక్కొక్కళ్ళది అవ్వదు. నాకైతే అంత కన్ఫర్మ్‌గా అయితే తెలీదు. బట్ ఎందుకో నాకు కొంచెం అన్‌కంఫర్టబుల్ అనిపిస్తే వెంటనే మా అమ్మకి ఫోన్ చేశాను. వెంటనే వచ్చేసిందనమాట. 40 మినిట్స్‌లో అయితే వచ్చేసింది. సో, ఇక ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. హాస్పిటల్‌కెళ్ళొచ్చిన నెక్స్ట్ డే ఉప్మా అయితే ప్రిపేర్ చేసింది. గోధుమ రవ్వ ఉప్మా. అలాగే నాకేంటంటే పులిహోర తినాలనైతే అనిపిచ్చేసింది. ఇక అందుకనేసి కొంచెం నైట్ అన్నం ఉంది. అదైతే పోపేసిందనమాట. సో, మా అమ్మ చేస్తే నాకిష్టం. అన్నం అట్లా పోపేస్తే. సో, ఇక అందుకనేసి అయితే నేనైతే పోపేసిన అన్నమే తినేసాను. లెమన్ అయితే యాడ్ చేసింది. సో, మంచిగా ఉంది. తినేసాననమాట. సో, ఏంటంటే కొంచెం ఎలా అయినా ఎంత కొంచెం పెయిన్స్ ఉన్నా కూడా ఎలాగైనా ఇంకా మళ్ళీ నవంబర్ 25 అన్నారు. సో, ఇక ఎప్పుడు పెయిన్స్ వచ్చినా వెంటనే రమ్మని చెప్తున్నారు కానీ, సో, డేట్ అయితే అస్సలు చేంజ్ చేయట్లేదనమాట. సో, చూడాలి మరి ఏమవుతుందో. ఇక గ్రోత్ స్కాన్ అయితే ఒకటి ఉందనమాట. ఇంకొక 1 వీక్‌లో గ్రోత్ స్కాన్ అయితే తీపిమని అయితే చెప్పారు. సో, అది తీపిస్తే ఇంకా కన్ఫర్మ్ అయితే తెలుస్తుంది. బేబీ వెయిట్‌ని బట్టి అయినా చేస్తారేమో. సో, నాకు ఆల్రెడీ ఒకసారి సిజేరియన్ అయింది కదా! సో, అందువల్ల కూడా డిస్కంఫర్ట్ అయితే ఉంటుందంట. అంటే స్టిచెస్ మీద పెయిన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇక అందుకనేసి 2 డేస్‌కి, 3 డేస్‌కి అలా రమ్మని చెప్తూనే ఉన్నారు. సో, కొంచెం ఉప్మా అలాగే పోపేసిన అన్నం అయితే ఉంది. ఫస్ట్ మా హస్బెండ్‌కి అయితే ఇచ్చేసాను. నేనైతే నార్మల్‌గా పోపేసిన అన్నమే తినేసాననమాట. నాకు ఇష్టం పర్సనల్‌గా. సో, ఇక అదనమాట. ఇక ఉసిరికాయ కారం ఉంది కదా! అదే యాడ్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి. బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.